శీలలు నిన్ను కీర్తించగా, చెరసాల పునాదులు బ్రద్దలాయెను. పౌలు శీలలు నిన్ను కీర్తించగా, చెరసాల పునాదులు బ్రద్దలాయెను. బ్రతిమాలుచు స్తుతించగా, సింహపు నోట నుండి తప్పించబడెను. దానియేలు బ్రతిమాలుచు స్తుతించగా, సింహపు నోట నుండి తప్పించబడెను. ఆరాధించెదను నిన్ను నా ప్రియ యేసు, అర్పించెదను నీకే నా జీవితం. ఆరాధించెదను నిన్ను నా ప్రియ యేసు, అర్పించెదను నీకే నా జీవితం. నామానికి స్తోత్రం. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యంను ధ్యానించుకునే ముందు అందరం కూడా తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము సర్వశరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తున్నాను సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయా నీ వాక్యము ద్వారా తండ్రి, అయా నీ ఇష్టము ఏంటిదో నైనా, నీకు అయిష్టమైనటువంటి విషయంలో ఏంటిదో తండ్రి తెలుసుకునేటువంటి కృప నీ వాక్యము ద్వారా మా అందరికి అనుగ్రహించినటువంటి కృపగల ప్రభువా మీకు స్తోత్రం. దేవా, నీ వాక్యం వెల్లడగుతూ తోడనే వెలుగు కలుగుతున్న సెలవిచ్చిన దేవుడు ప్రభా, ప్రతి జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలగలిగిన నీ వెలుగు ప్రకాశించును గాక నాయన. ప్రేమగల ప్రభా నీకు స్తోత్రం. నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరే మాట్లాడి అయా నా తండ్రి విన్న వాక్యం వారి జీవితంలో బహుగా ఫలించినట్లుగా సహాయం దయచేయమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుణ్ణి స్తుతించుట ద్వారా మన యొక్క స్థితి మార్చబడుతుంది, స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది అనేటువంటి వాక్యమును మనము ధ్యానించుకోబోతున్నాము. కీర్తనల గ్రంథము 92 అధ్యాయము 1 వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు రాయించినటువంటి మాటల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు కూడా మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు అందులో మనకి సెలవిచ్చాడు. ఏది దేవుని చిత్తమైనది, ఏవి దేవుని చిత్తము కాదు, ఏది మంచిది, ఆ తర్వాత ఏది కీడు తలపెట్టేది, కీడు జరిగించేది, ప్రతి ఒక్క విషయం కూడా వాక్యపు వెలుగులో మనకు అన్ని కూడా అర్థము చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే మనం ప్రతిరోజు కూడా ప్రభా నీ వాక్యంలో నా ఆశ్చర్యకర సంగతులు చూచినట్లుగా నా మననేత్రములు వెలిగించుమని వాక్యము ధ్యానించినప్పుడల్లా కూడా మనం ప్రార్థించబద్ధులమైనాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ఏది మంచిది? లోకంలో మనం చాలా విషయాలు చూస్తాము, ఇది మంచిది అని ఎన్నో సందర్భాల్లో ఆ మాటని మనుషులు వల్లించడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దృష్టిలో ఏది మంచిది అని ప్రభు చెప్తున్నాడంటే, యెహోవాను స్తుతించుట మంచిది, యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరము అని రాయబడింది. అంటే వాక్యం వింటున్న ప్రియులారా, యథార్థవంతులు స్తుతి చేయడం అనేది శోభస్కరమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు ప్రభు మన జీవితంలో కోరుతున్నది ఏంటిది అంటే, మనం ప్రతిరోజు కూడా దేవాది దేవుణ్ణి స్తుతించాలి.
కీర్తనలు 145:2 చూస్తే భక్తుడు అంటాడు, అనుదినము నేను ఆయనని స్తుతించేదను. అంటే మనం ఎప్పుడెప్పుడు దేవుణ్ణి స్తుతించాలి అంటే అనుదినము ఆయనని స్తుతించాలి, ప్రతి పరిస్థితుల్లో ఆయనని స్తుతించాలి, అన్ని వేళలా కూడా మనం ఆయనని స్తుతించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే నిజంగా శ్రమల్లో ఉన్నటువంటి వేళ, కష్టంలలో ఉన్నటువంటి వేళ, బలహీనతల్లో ఉన్నటువంటి వేళ, వ్యాధుల్లో ఉన్నటువంటి సమయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించడము అది వీలు అవుతుందా అని చాలాసార్లు కూడా మనము ప్రశ్న మనకి కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన లేఖనంలో చూసుకుంటే నిజముగా యథార్థ హృదయముతో దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి, యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వాడు, యథార్థవంతమైనటువంటి జీవితము కలిగిన ప్రతి వాడు కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు అనేది లేఖన సారాంశమైనది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతములు చేసిన వేళనే స్తుతించగలిగినటువంటి భక్తుడిగా, భక్తురాలిగా నువ్వు ఉంటున్నావా? లేదు అంటే దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో, నిన్ను పరిశోధించే సమయంలో నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు? కష్ట సమయాల్లో సహితము నీ ప్రేమ దేవుని విషయంలో మారిపోతుందా? నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అన్నిట్లలో కూడా నిజంగా నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగానే నువ్వు ఉంటున్నావా? లేదు అంటే నీకు కష్టం వచ్చిన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి దూషించే విధంగా, దేవుణ్ణి ద్వేషించే విధంగా, సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాడు అని వ్యతిరేకంగా నయోమి పలికినట్టుగా అలాంటి మాటలు పలికేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా అని దేవాది దేవుడు ప్రతి క్షణము కూడా ప్రతి మనిషిని కూడా ఆయన పరీక్షిస్తూనే ఉంటాడు. అయితే ఆ పరీక్షించబడుతున్నటువంటి వేళ మనము దేవుణ్ణి స్తుతించాలి. అది చాలా దేవుని దృష్టిలో మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. అయితే మీరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్తుతించిన వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాము. యోబు గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యోబు ఊజు దేశం అందు యోబు అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినటువంటి వాడు. అతనికి 7 కుమారులు, ఆ తర్వాత 3 కుమార్తెలు ఉన్నట్టుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఆ తర్వాత తనకి చాలా విస్తారమైనటువంటి సంపద ఉన్నట్టుగా కూడా మనకి కనబడుతుంది. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నట్టుగా, 500 ఆడు గాడిదలు అతనికి ఉన్నట్టుగా మనకి లేఖనంలో కనబడుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో పశు సంపద ఎంత ఉంటే వారు అంతగా ధనవంతులుగా పరిగణించబడేవారు. అయితే ఇక్కడ ఈ యొక్క యోబు ఎలాంటి వాడు అంటే ఆ ఊజు అనేటువంటి దేశం అంతటిలో కూడా ఈ యొక్క యోబు చాలా గొప్ప సంపన్నుడైనటువంటి వాడు, ధనికుడైనటువంటి వాడు. ఆ తర్వాత వాక్యం వింటున్న ప్రియురాల, చాలాసార్లు మనం చూసుకున్నట్లయితే విస్తారమైనటువంటి ధనము కలిగినటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మనం చూస్తూ ఉంటాము. చాలా మంది కూడా ధనాన్ని బట్టి దేవుడిని విడిచినటువంటి వారు, వారి కలిగినటువంటి ధనాన్ని బట్టి అతిశయపడి గర్వపడి మాకు దేవునితో అవసరం లేదు, మాకు ధనం ఉంది కాబట్టి ధనము మాకు అన్ని చేస్తుంది, దైవం మాకు అవసరం లేదు అని విర్రవీగేటువంటి మనుషులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యోబు ఎంత మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడంటే ఆ కాలంలో యేసు రక్తము లేకపోయినప్పటికీ కూడా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఈ యొక్క యోబు. తన యొక్క పరిస్థితుల్లో అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, అతను గొప్ప ధనికుడిగా ఉన్నప్పటికీ, ఆ దేశం అంతటిలో కూడా గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా యోబు జీవితంలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే దేవాది దేవుడు యోబు జీవితాన్ని చూసినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. దేవాది దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు తన భక్తుడైన యోబుని గురించి. ఏంటంటే అతను యథార్థవంతుడు, ఆ తర్వాత చెడుతనం అసహించుకున్నటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఆ తర్వాత న్యాయవంతుడు అని రాయబడింది. అంటే ఈ యొక్క యోబు భక్తుడు న్యాయము తప్పినటువంటి వాడు కాదు, న్యాయము తప్పి తీర్పు తీర్చినటువంటి వాడు కాదు, అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాడు కాదు, బీదల ఎడల కానీ బలహీనుల ఎడల కానీ అతను ఎంత మాత్రము కూడా అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాడు కాదు. తన యొద్దకు వచ్చిన ప్రతి వారి విషయంలో కూడా చేతులు చాపి సహాయము చేసినటువంటి ఒక మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఈ యొక్క యోబు. ఆ తర్వాత దేవుని విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ యోబు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. వాక్యం వింటున్న ప్రియులారా, చాలాసార్లు చాలా మంది జీవితాల్లో మనం చూసినప్పుడు ధనము దేవుని ఎడల ఉన్న భయభక్తుల నుంచి చాలా మంది కూడా తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చాలా ఆరంభ దశలో దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి లోబడిన వారిగా, తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉంటారు. కానీ దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క స్థితిని దేవుడు మార్చి వారిని ఒక మంచి ఆశీర్వదించబడిన స్థితిలోనికి తీసుకొని వచ్చినప్పుడు, అన్ని విధాలుగా ప్రభు వారిని ఆశీర్వదిస్తున్నటువంటి వేళ, వారికి ధనం అనుగ్రహించబడుతున్నటువంటి వేళ, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా భయభక్తులు విడిచిపెట్టి దుర్వ్యసనంలో పాలైపోయినటువంటి వారిని కూడా చాలా మందిని చూస్తున్నాం. కానీ ఈ యోబు ఎంత భక్తి కలిగినటువంటి వాడంటే ఎంత మాత్రము కూడా అతను దేవుడిని విడిచినటువంటి వాడు కాదు, కానీ యథార్థతను విడిచిన వాడు కాదు, కానీ అతను యథార్థవంతుడై ఉంటున్నాడు. కాబట్టే యోబు జీవితంలో స్తుతించే అనుభవము కలిగినటువంటి వాడు. ఆ తర్వాత యోబు
యోబు దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నవాడు. చెడుతనాన్ని తను ఎలాగ అసహించుకున్నాడంటే తను ఎంత మాత్రం కూడా పాపము చేయకుండా క్రియల్లో కానీ తలంపుల్లో కానీ మాటల్లో కానీ ఏ విషయంలో కూడా తన జీవితంలో పాపమున కంటే దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా తన జీవితంలోకి రాకుండా తనను తాను భద్రము చేసుకోవడం మాత్రమే కాకుండా తన యొక్క పిల్లలు ఒకవేళ వారి తలంపులైనా వారి ఆలోచనలైనా ఆ 7 కుమారులు ఆ తర్వాత 3 కుమార్తెలు వీళ్ళందరూ కూడా వాళ్ళు కలుసుకున్నప్పుడు మాటల్లో కానీ తలంపుల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు పాపము చేశారేమో అని చెప్పి అరుణోదయమున లేచి వారి పక్షంగా బలులు అర్పించినటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ యొక్క భక్తుడైనటువంటి యోబు. అయితే ఎన్ని మంచి లక్షణములు కలిగినటువంటి వాడు యోబు. అయితే మనం చాలాసార్లు అనుకుంటాం దేవునికి నేను ఇష్టంగా జీవిస్తున్నాను, ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఎప్పుడు కూడా పూల పాన్పులాగా ఎప్పుడు కూడా సుఖమే, ఎప్పుడు కూడా క్షేమమే, ఎప్పుడు కూడా ఆనందమే, ఇంకా ఏది కూడా వ్యతిరేకమైనది ఏది కూడా నేను అనుకున్నటువంటి సంఘటనలు ఇంకా నా జీవితంలో ఏవి జరగవు, ఎందుకంటే దేవునికి ఇష్టమైన పనులు నేను చేస్తున్నానని చాలాసార్లు అనుకుంటాం. దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాం కాబట్టి ఇంకా ఏమి కూడా వ్యతిరేకమైంది నా జీవితంలో కలగదని మనం అనుకుంటాం. కానీ వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు ఆయన నీ జీవితంలో అనర్థాలు సృష్టించాలని, కీడుని కలగ చేయాలనేది ఎంత మాత్రము దేవుని యొక్క సంకల్పము కాదు. కానీ దేవాది దేవుడు ఆయన సిలువను మోసాడు. అయితే శ్రమల మార్గంలో గుండా యేసయ్య ప్రయాణము చేశాడు. అయితే యేసు రక్తంలో కడగబడిన మనము, ఆయన వారసులుగా చేయబడినటువంటి మనము చాలాసార్లు దేవుడు మన శ్రమలో మనల్ని పరీక్షిస్తున్నటువంటి వేళ, మన కష్టంలో మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, మన యొక్క బలహీనతల్లో దేవుని ఎడల మన ప్రేమ పరీక్షించబడుతున్నప్పుడు దేవుడు ఏం కోరుతాడంటే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు సుఖంగా ఉన్నప్పుడు దేవుని ఎలా ప్రేమించావు, ఎలా స్తుతించావు, ఎలాగ మందిరానికి వెళ్ళావు, ఎలాగ నువ్వు దేవుని కార్యక్రమంలో నువ్వు పాలు పొందులయ్యావు, అదేవిధంగా నీ కష్ట సమయంలో, నీ నష్ట సమయంలో, నీ వేదన సమయంలో, అన్ని సమయాల్లో కూడా నీవు దేవాది దేవుని అదేవిధంగా స్తుతించాలని, అదేవిధంగా ప్రేమించాలని కోరుకునేటువంటి వాడు ప్రేమగల తండ్రి. వాక్యం వింటున్న ప్రియులను మనం చూస్తే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అనేక విధాలుగా నలగొట్టినట్టుగా, అనేక విధాలుగా బాధకి గురి చేసినట్టుగా మనం చూస్తాం లేఖనంలో. అయినప్పటికీ కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. కానీ శ్రమలను బట్టి ఆ తర్వాత తనకు అనుగ్రహించబడినటువంటి కష్టములలో అయినా, వేదనలలో అయినా దేంట్లో కూడా తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిగా కానీ, తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన వానిగా కానీ, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం నుండి చిత్తము నుంచి తొలగిపోయిన వానిగా యేసుక్రీస్తు ప్రభు మనకి ఎంత మాత్రం కూడా కనబడడు. కాబట్టి పరీక్షించబడుతున్న వేళ యేసు ప్రభు పరిశోధించబడిన రాయి అని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని పరిశోధించినటువంటి వాడు మనల్ని కూడా ప్రతి పరిస్థితిలో పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అది ఎవరు కాదనడానికి కానీ, నాకు వద్దు అనడానికి కానీ ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఎప్పుడైతే మనకి పరీక్ష కలుగుతుందో అప్పుడే మనము దాని విషయంలో జయం పొందినామనేది మనమే మార్కులు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ యోబు విషయంలో చూసుకున్నట్లయితే యోబు ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఒక సమయానికి తను అనుకున్నటువంటి విషయం తన జీవితంలో జరిగింది. అయితే చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, అయ్యో నాకు ఇది ఏమన్నా జరుగుతుందేమో, ఈ రోజు నేను బాగున్నాను కానీ రేపు నా పరిస్థితి ఏమైపోతుందో అని చాలాసార్లు చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే యోబు కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడంటే, అంతే మంచిగా ఉన్న పరిస్థితుల్లో యోబుకి ఎక్కడో ఒకవేళ నా పరిస్థితి మారిపోతే ఎట్లా ఉంటుంది, అన్ని కూడా నా నుంచి దూరం అయిపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి భయం తెలియకనే తన యొక్క హృదయంలో ఎక్కడో కలిగింది. అయితే ఒక సమయానికి దేవాది దేవుడు యోబు జీవితాన్ని పరీక్షించని ఉద్దేశించినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సందర్భము మనం లేఖనంలో స్పష్టంగా చూడవచ్చును. మనం చూసుకుంటే సాతాను దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఇటు అటు తిరుగులాడుచు నేను నీ దగ్గరికి వచ్చానన్నప్పుడు అక్కడ ప్రభు అంటాడు, నా భక్తుడైనటువంటి యోబుని చూసావా అంటే, అప్పుడు సాతాను ఒక మాట అంటున్నాడు, ఏంటిది అంటే, నీవు చెయ్యి చాపి అతని కలిగినదంతా కూడా నువ్వు మొద్దినట్టయితే అతను నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి అతను నిన్ను విడిచిపోతాడు అని యెహోవా దేవునితో ఈ యొక్క సాతాను అపవాది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, దుష్టుడైనటువంటి అపవాదికి ఇష్టము లేనటువంటి ఒక పని ఏంటిది అంటే దేవుణ్ణి స్తుతించుట. వాడు ముందు దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు, స్తుతి ద్వారా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాడు. అయితే ఆ దేవదూతలో వ్యతిరేకమైన తలంపు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే నేను సర్వోన్నతునితో సమానంగా ఉండాలి అనేటువంటి దురాలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ పరిశుద్ధ స్థలం నుంచి పడద్రోయబడినటువంటి వాడు లూసిఫర్. అయితే ఇక లేఖనంలో మనం చూసుకున్నట్లయితే వాడికి ఎంత మాత్రం కూడా దేవుణ్ణి స్తుతించడం అనేది వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎప్పుడు కూడా వాడు అనుకుంటాడు వాడిని ప్రజలు ఆరాధించాలి, వాడిని మాత్రమే స్తుతించాలని వాడు కోరుతుంటాడు. కాబట్టి ఈరోజు చాలా మంది ప్రజలు అవివేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారే, అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారే సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి కేవలం
కేవలం సృష్టాన్ని పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు, చేతులతో చేసుకున్నటువంటి దేవతల్ని పూజిస్తున్న వారు ఉన్నారు. అయితే ఈరోజు దేవాది దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది అంటున్నాడు ప్రభు. మంచిదైన పని, దేవునికి ఇష్టమైన పని చేయనటువంటి సమయంలో అనవసరమైనటువంటి బాధలు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఈ యొక్క యోబు జీవితాన్ని మనం చూసుకుంటే సాతాను దేవునితో ఒక సవాల్ చేస్తున్నాడు. ఏంటంటే నీవు అన్నీ ఇచ్చావు యోబుకి, ధనం ఇచ్చావు, సంపద ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, కాపుదలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు నువ్వు యోబు. కాబట్టి యోబు నేను చాలా బాగా స్తుతిస్తున్నాడు, నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఏమేమైతే ఇచ్చావో వాటన్నిటినీ కూడా నువ్వు యోబు నుంచి ఎప్పుడైతే తీసేస్తావో, నువ్వు మొత్తుతావో, అప్పుడు నీ ముఖం ఎదుటనే ఆ యోబు నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోతాడు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు యోబుని ఆయన ఎంతగా నమ్మితే సాతానికి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు తన ప్రాణం తప్ప నువ్వు ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ సమయంలో సాతాను ఎన్ని రకాలుగా బాధించగలుగుతాడో అన్ని రకాలుగా ఈ యొక్క యోబుని బాధించినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు ఏంటంటే 7,000 గొర్రెల్ని ఏం చేసిందంటే దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల్ని పనివాన్ని రగులబెట్టి కాల్చివేసింది అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత 17వ వచనంలో మనం చూస్తే కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి అని చెప్పి అక్కడ ఒంటెల గురించినటువంటి రాయబడిన విషయము 18వ వచనంలో మనం చూసుకుంటే నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి, దానిని తెలియచేయడానికి నేను ఒక్కరిని మిగిలినని. ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి అనుగ్రహించబడిన సంపద అంతా కూడా ఏదో ఒక విధంగా అక్కడ అంతా కూడా మొత్తము నాశనం అయిపోయినట్టుగా మనం ఈ లేఖనంలో చూస్తున్నాం. ఆ తర్వాత అనుగ్రహించబడిన సంతానం అంతా కూడా ఒక్కటే రోజు 10 మంది పిల్లలు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న పిల్లారా, ఎంత భయంకరమైన కడుపు కోత ఈ యొక్క యోబుది. పిల్లలందరూ చనిపోయినారు, ఆ తర్వాత తన యొక్క సంపద అంతా కూడా పోయింది, అన్ని పోయినాయి ఒకటే రోజు. అట్లాంటి పరిస్థితుల్లో యోబు పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో సాతాను ఏమనుకున్నాడు యోబు విషయంలో అంటే ముఖం ఎదుటనే దేవుణ్ణి దూషించి ఇంకా దేవుణ్ణి విడిచిపెడతాడు అనుకున్నాడు. కానీ ఈ యొక్క యోబు యథార్థవంతుడు కాబట్టి ఎంత మాత్రం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఒక మంచి సత్యాన్ని దేవుని విషయంలో గ్రహించాడు. ఏంటంటే ఇవన్నీ కూడా నేను కష్టపడితే వచ్చింది కాదు, ఇవన్నీ కూడా దేవాది, ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అని రాయబడింది కాబట్టి ఈ 10 మంది సంతానాన్ని దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత కలిగినటువంటి సంపద అంతా కూడా దేవుడే ఇచ్చాడు. ఈ ఊరు దేశంలో ఇంత ధనికుడిగా నన్ను ఆశీర్వదించినటువంటి వాడు దేవుడే కాబట్టి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి అధికారం ఆయనకుంది, ఆ తర్వాత తీసుకునే అధికారం కూడా ఆయనకున్నది. ఎందుకంటే ఆయన సార్వభౌముడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని యోబు తన జీవితంలో గ్రహించాడు. కాబట్టి ఈ యోబు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత కూడా 20వ వచనం మనం చూసుకున్నట్లయితే అప్పుడు యోబు లేచి తన భయవస్త్రంను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నై వచ్చి తిని దిగంబర్నై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అని ఇక్కడ లేఖనంలో మనం చూసుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, యోబు ఎంత మంచి సత్క్రియ చేశాడు ఇక్కడ అంటే అన్ని పోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి, ఇక సంపద లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి యోబు తెలుసుకున్నప్పటికీ కూడా యోబు ఏమంటున్నాడంటే సాగిలపడి నమస్కారం చేశాడంటే, ఎవరికి నమస్కారం చేశాడంటే సర్వాధిపత్యం వహించినటువంటి దేవుని అయితే సాగిలపడి నమస్కారము చేసి ఒక మంచి మాట చెప్తున్నాడు. నేను దిగంబరినై తల్లి గర్భం నుండి వచ్చాను, ఇప్పుడు నేను దిగంబరిగా వెళ్ళిపోతాను. ఏంటంటే సంపద అయినా పిల్లలైనా ఏదైనా కూడా నేను తీసుకొని పోలేను, నేను ఎట్లా వచ్చాను, ఒంటిగా వచ్చాను, అలాగే నేను వెళ్ళిపోతాను, ఈ లోకంలో ఏది కూడా నేను తీసుకొని వెళ్ళను కదా అని సత్యం గ్రహించాడు. చూడండి, ఈరోజు చాలా మంది యోబు కలిగినటువంటి గ్రహింపు లేని వారు చాలా మంది ఉన్నారు. ఎలా అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన సంపదనే గొప్పదని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమస్తాన్ని కూడా ఎంత గట్టిగా పట్టుకుంటారంటే మునుపు ఏమీ లేని వారిగా యేసు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించి సంపద ఇస్తాడు, పొలం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, భూములు ఇస్తాడు, అనేక విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత వారికి ఆశీర్వదించినటువంటి దేవుని గట్టిగా పట్టుకోరు, కానీ ఆశీర్వాదాన్ని చాలా గట్టిగా పట్టుకుంటారు. తీరా ఆశీర్వాదాన్ని దేవుడు తొలగించేసి ఆయన వైపే వాళ్ళు చూడాలి, ఆయననే ముఖ్యుడు వారి జీవితంలో, ఆయననే సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అనే సత్యం వారికి గ్రహింపచేయాలని కొన్నిసార్లు అవి వారి నుంచి దేవుడు తీసివేసినప్పుడు అది వారే సొంత ప్రయాసతో సంపాదించుకున్నట్టుగా, సొంత కష్టముతో వాళ్ళు దాన్ని ఆర్జించినట్టుగా ఎంతగా వాళ్ళు ఆలోచన చేస్తారంటే అది తీసేసరికి దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడడము, దేవుడిని
దేవుణ్ణి దూషించడము, దేవుడు నాకు అన్యాయము చేశాడని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడము చాలా మంది చేస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు నీవు అట్లాగా నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి ఇంకా ఎక్కువ హత్తుకోకుండా, అయ్యో నా జీవితంలో నాకు ఎంత మాత్రం విలువ లేదు, నాకు అర్హత లేదు, నేను ఎన్నికలేనటువంటి వాడిని, ఏమీ లేకుండా నేను ఖాళీ పాత్రగా దేవుని దగ్గరికి వస్తే ఆయన నన్ను ప్రేమించి ఈరోజు సమాజంలో ఈరోజు నన్ను ఒక స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన నన్ను ప్రేమించి నాకు ఇలాంటి కృపని దేవుడు ఇచ్చాడు. ఆయన లేకపోతే నా జీవితం లేదు, ఆయన లేకుండా ఇవి ఏవి కూడా నాకు కలగలేదు అనేటువంటి సత్యాన్ని నీ జీవితంలో ప్రతిరోజు కూడా గ్రహించాలి. కానీ ఎక్కడైనా నువ్వు దుష్టుడికి చోటు ఇచ్చినట్లయితే వాడు నీ జీవితంలో మొదటిగా విత్తే విత్తనం ఏంటంటే, ఇవన్నీ నీకు దేవుడు ఇచ్చినది కాదు, నువ్వు కష్టపడి చదువుకున్నావు కాబట్టి నువ్వు మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు కష్టపడి ప్రయత్నం చేసావు కాబట్టి నీకు మంచి ఉద్యోగం వచ్చింది అని వాడు వ్యతిరేకమైన మాటలు అనేకము కూడా నీ జీవితంలో విత్తి, దేవుడు ఏమి చేయలేదు నీ జీవితంలో, అన్ని నీ సొంత కష్టము ద్వారానే నువ్వు తెచ్చుకున్నావని గర్వము అనేది నీ జీవితంలోకి తీసుకొని వచ్చి నేను పతనానికి నడిపిస్తాడనే విషయాన్ని కూడా వాక్యం వింటున్నా నీవు గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, యోబు ఎంత మంచి సత్యాన్ని గ్రహించాడంటే, ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నవి కాదు, నేను పొందుకున్నవి కాదు, కానీ ఇది దేవుడు తన కృప చొప్పున ఆయన నన్ను ఆశీర్వదించాడు. అందుకే నేను ఊజు దేశంలో నేను చాలా గొప్పవానిగా ఉన్నాను. ఈ గొప్పతనమైన, ఈ ఉన్నతమైన స్థితి అయినా, ఈ ఆశీర్వాదమైనా కూడా అంతా కూడా దేవుని వల్లనే నాకు కలిగింది అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడు కాబట్టే తనను తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించినాడు, యథార్థతను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. కానీ అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈ రోజు వాక్యం వింటున్న నీవు యోబు పలికినట్టుగా నీ జీవితంలో నువ్వు పలకగలుగుతున్నావా? నువ్వు ఎవరో దగ్గర నుంచి అన్యాయంగా సంపాదించిన భూమిని వేరే వారు ఆక్రమించుకుంటేనే నువ్వు తట్టుకోలేవు. నువ్వు అన్యాయంగా సంపాదించినటువంటి ఆ సొత్తు వేరే వాళ్ళు తీసుకుంటేనే నువ్వు ఎంత మాత్రం కూడా ఓర్చుకోలేవు. మరి అలాంటప్పుడు ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను పరీక్షిస్తే నీవు ఈ పరీక్షలో నిలబడేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను పరీక్షించిన వేళ ప్రేమలో, ఆ తర్వాత విశ్వాసంలో, దేవుని విషయంలో, యథార్థత విషయంలో నువ్వు నిలకడగా నిలిచుండే పరిస్థితి నీకున్నదా? లేదంటే దేవుణ్ణి దూషించి సాతానికి ఇష్టమైనటువంటి పని చేసే స్థితిలో నీవు ఉన్నావా అనే విషయాన్ని గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు మీరు ఎవరైనా దేవుణ్ణి దూషిస్తున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నారు, ప్రేమని పొందుకుంటున్నారు, ఆయన ద్వారా కాపాడబడుతున్నారు, పోషించబడుతున్నారు, అన్ని అనుభవిస్తూ కూడా ఇంకా దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ, ఇంకా దేవుడు ఏదో అన్యాయము చేశాడన్నట్టుగా మీరు దేవుని విషయంలో యథార్థత విడిచిపెట్టి మీరు దేవుని స్తుతించకుండా వ్యతిరేకమైన పనులు చేస్తున్నట్లయితే వాక్యం వింటున్నప్పుడే దేవుని దగ్గర మీరు పశ్చాత్తాపడాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవాను స్తుతించటం మంచిది. ఎప్పుడు సుఖములోనా, ఎప్పుడు ఆశీర్వాదం అనుభవిస్తున్నప్పుడా, ఎప్పుడు నీకు అన్ని కలిగి ఉన్నప్పుడా? అంత మాత్రమే కాదు, అన్ని పోగొట్టుకున్న వేళ కూడా యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఒక ఉన్నతమైనటువంటి స్థితిని యోబు తన జీవితంలో దేవునికి కనపరచగలిగినాడు. దేవుణ్ణి దూషించాలి అనేటువంటి విధానంలో యోబుని కష్టపెట్టిన శత్రువు సిగ్గుపడినట్టుగా దేవుడు తన జీవితంలో మహిమపరచబడే విధంగా యోబు తన జీవితంలో దేవునికి చోటు ఇచ్చినాడు. కానీ దుష్టునికి ఎంత మాత్రం కూడా చోటు ఇచ్చినటువంటి వాడు కాదు ఈ యొక్క యోబు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు చాలా మంది కష్టం రాగానే దేవుడు నాకెందుకు కష్టం తీసుకొచ్చాడు, అందుకే నేను దేవుని మార్గంలో ఉండను, దేవుని మందిరానికి వెళ్ళను, దేవుని స్తుతించను, నేను దేవుని విడిచిపెట్టి తిరిగి నా పాపంలోకి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు ఎంతో మంది. కానీ ఈ యొక్క యోబు మాత్రము యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవాది దేవుణ్ణి స్తుతించాడు. అయితే స్తుతించుట ద్వారా ఈ యోబు తన జీవితంలో ఏమి అనుభవించాడని మన లేఖనంలో మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకుంటే ఆత్మీయమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని చూడగలిగినాడు. అంటే ఏంటిది? దేవుని చేత పరీక్షించబడే వేళ ఆ పరీక్షని నువ్వు ఎప్పుడైతే నెగ్గుతావో అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదములు, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తావు. అప్పటి వరకు యోబు ఎంత మాత్రం కూడా వినికిడి చేత విన్నాడు, కానీ ఎంత మాత్రం కూడా దేవుణ్ణి చూడలేదు. కానీ ఇక్కడ యోబు ఒక మంచి మాట పలుకుతున్నాడు. ఏంటిది అంటే 42వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు. వాక్యం వింటున్న పిల్లరా, ఆత్మీయమైనటువంటి ఒక ప్రత్యక్షత ఇక్కడ యోబు అనుభవించాడు. ఈ పరీక్షించబడిన వేళ ఇక్కడ అంటున్నాడు, వినికిడి చేతనే నిన్ను గురించిన వార్త నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను ఎట్లా చూస్తున్నానంట, కన్నులారా చూసినట్టు దేవుడు తను తాను యోబుకి ఆయన ప్రత్యక్ష పరుచుకున్నప్పుడు అంటున్నాడు, యథార్థ హృదయుడైనటువంటి యోబు అంటున్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను.
చూడండి, ఇంకా తన జీవితంలో ఏది అయితే యోబుకి ఇంకా కనబడకుండా ఉన్నదో దాని విషయంలో కూడా దేవుని ప్రత్యక్షత అనుభవించినప్పుడు అంటున్నాడు, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నానని తను పలికినటువంటి విషయాలన్నింటిలో కూడా ఇక్కడ యోబు పశ్చాత్తాపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, యోబు ఎప్పుడైతే తన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా తనని బాధ పెట్టినటువంటి వారి యొక్క స్నేహితుల నిమిత్తము ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికంగా యెహోవా అతనికి దయచేసెనని రాయబడింది. ఇక్కడ ఎప్పుడైతే తన యొక్క పరిస్థితుల్లో, తన యొక్క శ్రమలో తనని బాధ పెట్టినటువంటి మాటల ద్వారా, యోబును ఏదో తప్పు చేసావు కాబట్టి నీకు కీడు జరిగిందని వ్యతిరేకంగా ఆలోచన లేకుండా మాట్లాడిన తన స్నేహితుల నిమిత్తము ఎప్పుడైతే యోబు ప్రార్థించాడో, వాని ప్రభు దీవించాలి అని ఎప్పుడైతే ప్రార్థించాడో, అప్పుడు ఏం కలిగిందంటే యోబుకి అతని క్షేమస్థితిని ప్రభు మరలా అతనికి రప్పించినట్టుగా, అతనికి అధికముగా రెండంతలుగా దేవుడు దయచేసినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఆ తర్వాత 42వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యోబు జీవితంలో అన్నిటినీ కూడా దేవుడు యోబుకి అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ తన పిల్లలు, తన కుమార్తెలు అంత సౌందర్యవంతులు ఎక్కడ కూడా దేశంలోనే ఎవ్వరు కూడా లేరంట. అంటే దేవుడు ఎంతగా వారిని అంటే వారు పడినటువంటి కష్టానికి రెట్టింపు ప్రతిఫలము దేవాది దేవుడు యోబుకి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఈ యొక్క యోబు ఆశీర్వదించబడ్డాడు. 7,000 గొర్రెలు ఉన్నప్పుడు అతనికి 14,000 గొర్రెలు అయినాయి. 3,000 ఒంటెలు ఉన్నప్పుడు 6,000 ఒంటెలు అయినాయి. 500 జతల ఎడ్లు ఉన్నప్పుడు అతనికి 1000 జతల ఎడ్లు అయినాయి. 500 గాడిదలు ఉన్నప్పుడు 1000 ఆడు గాడిదలు అయినాయి. ఆ తర్వాత పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. అందమైనటువంటి వారిగా వారు సృష్టించబడ్డారు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియులారా, యెహోవాను స్తుతించటం మంచిది, యథార్థవంతులు స్తుతి చేయట శోభస్కరము. వ్యతిరేకమైన పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ దేవుని స్తుతించాడు. నోటితో ఏమాత్రం పాపము చేయలేదు. తన భార్యని వాడుకొని సాతాను యోబు దేవుని దూషించాలని, యథార్థత విడిచిపెట్టాలనుకున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో కూడా శత్రు విఫలుడైనాడు. యోబు తన యొక్క భార్యని గద్దించినాడు, కానీ అప్పుడు కూడా తన నోటితో ఎంత మాత్రము కూడా మాటలో సైతం అతను పాపము చేయలేదు. దానికి ప్రతిఫలంగా యోబు ఏమనుభవించాడు? ఆత్మీయంగా దేవాది దేవుని కనులారా చూడగలిగినాడు. ఆయన ఇంకా ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. క్షేమస్థితిని మరలా పొందుకున్నాడు. మొదట ఆశీర్వదించబడిన దానికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదము యోబు అన్ని రంగములలో కూడా అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో స్తుతించుట ద్వారా, అనుదినము ఆయనను స్తుతించుట ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, మన ఉన్న స్థితి మారిపోతుంది. మనకి రెట్టింపైన స్థితి, ఘనమైనటువంటి స్థితి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది దేవుడు మన జీవితంలో చేయాలి అనుకునేటువంటి ఉన్నతమైన కార్యం. కాబట్టి దేవుని దూషించద్దు, కానీ దేవుని మనం స్తుతిద్దాం. స్తుతించుట ద్వారా శత్రువు సిగ్గుపడతారు, శత్రు ప్రాకారాలు పడగొట్టబడతాయి. దేవుని రాజ్యం మన జీవితంలో కట్టబడుతుంది. దేవుడు కోరిన సంకల్పం మన జీవితము ద్వారా నెరవేర్చబడటానికి ఉన్నతమైన మార్గమే దేవుడిని స్తుతించుట. కాబట్టి ఈ రోజు నుంచి స్తుతించే అనుభవం నీకు లేకపోతే, మంచి పరిస్థితుల్లోనే స్తుతించి చెడ్డ పరిస్థితులను దూషించే స్థితిలో ఉంటే, ఈరోజు అన్ని పరిస్థితుల్లో ప్రభుని స్తుతించి ఆయన కార్యాలు తలపోసుకో. దాని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తల వంచితే ప్రార్థన చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా అపరాధములను క్షమించండి. అనేక మాలు ప్రభా నిన్ను నైనా స్తుతించు వారిగా నైనా మేము ఉండట్లేదు ప్రభా, క్షమించండి. అనేక మాలు నేను దూషించు వారిగా ఉంటున్నా, ప్రతి పరిస్థితిని బట్టి క్షమించమని వేడుకుంటున్నాం నాయన. ఈ రోజు నా ప్రియ తండ్రి, యోబు ఏ విధంగా నా తండ్రి నోటితో కూడా పాపము చేయకుండా, అయా నీ నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రభా రజా, అయా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్నటువంటి అయా మంచి మనస్సాక్షి కలిగి ఎలాంటి గ్రహింపుతో నిన్ను మొక్కినాడు ప్రభా, ఎలాంటి నైనా గ్రహింపుతో నా తండ్రి రజా, అయా నిన్న ప్రభా స్తుతి ద్వారా నా ప్రభా నీకు స్తుతిని హత్తుకున్నాడు ప్రభా. ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని మీరు దర్శించండి. ఏ స్థితిగతుల్లో ఉన్నా స్తుతించుట ద్వారా వారు లేవనెత్తబడతారని, స్తుతించుట ద్వారా వారి యొక్క దేవహీన దీనైన బలహీన పరిస్థితి నా ప్రభా మార్చబడుతుందని మాట్లాడి ఉండగా ప్రభా, యేసు నామములో స్తుతించే బలమైన అభిషేకమునైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క జీవితంలో అనుగ్రహించబడును గాకనైనా. ప్రతి నోరు యేసు నామమును నేను స్తుతించినట్టుగా విడుదల చేస్తున్నానైనా. ప్రేమగల తండ్రి, ప్రతి నాలుకను మీ రక్తము చేత పవిత్రపరిచి మా దేవ నిన్ను స్తుతించేటువంటి కృపలో ప్రతి ఒక్క జీవితాన్ని కట్టినాటి ఫలింపచేయమని, ప్రతి జీవితాన్ని ఆశీర్వదించి మునుపటి కంటే కూడా రెట్టింపైన ఆశీర్వాదాలతో మీరు నింపమని, మొదట ఆశీర్వదించబడిన దానికంటే కూడా రెండంతల అధికముగా అని బిడ్డలకు మీరు దయచేయమని బిడ్డలందరినీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. స్తుతించేటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.
దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృపచేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయటం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండవది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8, 27-64/9, ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.